అవని దగ్గరికి ప్రణతి అయితే వదిన అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు కమలన్నయ్య అని అనేసరికి తీసుకుంటూ ఉంటుంది. ఏమైంది కన్నయ్య అని అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి కమల అయితే ఏడుస్తూ మాట్లాడతాడు. ఏడుస్తూ మాట్లాడుతున్నావేంటి కన్నయ్య అని అడుగుతూ ఉంటుంది అవని. అలా అడిగేసరికి అన్నయ్య నువ్వు నీ పేరున ఇల్లు ఉన్నందుకు ఇంట్లో ఉండడానికి ఇష్టం లేక బయటికి వెళ్ళిపోతాను అంటున్నాడు వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పార్వతి అయితే బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే శ్రీయ ఆగండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఆగండి అని చెప్పేసి మీరు నా నగలు కూడా పట్టుకెళ్తున్నారు, నగలిచ్చి వెళ్ళండి అని అంటూ ఉంటుంది శ్రీయ. ఆ మాటలకి శ్రీకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక పార్వతి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక తన దగ్గర ఉన్న నగలని శ్రీయకి ఇచ్చేస్తూ ఉంటుంది. అలా శ్రీయకి ఇచ్చేసరికి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అదంతా విన్నే అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎలా తయారయ్యారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే అన్నయ్య నీ పేరు మీద ఉన్న ఇంట్లో ఉండడం ఇష్టం లేక అన్నయ్య అమ్మ నాన్నమ్మ వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవన్నీ షాక్ అవుతూ ఉంటుంది. మేమెంత ఆపినా ఆగలేదు అన్నయ్య వదిన అని కమల్ చెప్పేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి వీళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటే శ్రీకర్ వీళ్ళు ఆపుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పార్వతి కూడా ఏం చేయలేక అలా చూస్తూ అక్షయ్తో పాటు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా తెలిసిన అవని అయితే ఎంత పని అయింది అని చెప్పేసి తల పట్టుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇంట్లో అందరినీ ఒక్కొక్కరు ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అవని.